అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 2వ అధ్యాయం మాఘమాస పురాణం విందాం. వశిష్ఠుల వారు మార్కండేయ వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తర్వాత ఇంకనూ వినవలనని కుతూహలపడి దిలీపుడు మరలా ఇట్లా ప్రశ్నించెను. మహాముని, ఈ మాఘమాస మహత్యమును ఇంకనూ వినవలనుండెడి కోరిక ఉదయించుచున్నది. కాన సెలవిండని ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగెను. మున్ను పార్వతీదేవికి శివుడును నారదునకు బ్రహ్మయు మాఘమాస మహత్యమును గురించి చెప్పియున్నారు. గాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము అని చెప్పారు. ఒకనాడు పరమశివుడు గణాలు సేవించుచు నానారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చొని ఉన్న సమయమున లోకజననియగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య విషయములను తెలుసుకొంటిని. కానీ ప్రయాగక్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలనడి కోరిక ఉన్నది. కాన ఈ ఏకాంత సమయమందు క్షేత్ర మహిమలను వివరింప అని ప్రార్థించుదానని వేడుకొనగా పార్వతీపతియగు శంకరుడు మందహాసముతో ఇట్లా వివరించెను. దేవి, నీ ఇష్టమును తప్పక తీర్చెదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలంన ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాతకముల నుండి విముక్తుడగుటయే కాక జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగా ప్రయోగక్షేత్రమందే నరుడు స్నానమాచరించినచో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతియే కాగదు, జీవనది ఉన్నను లేకున్నను కడకు గోపాదము మునిగినంత వరకు నీరు ఉన్న చోట గాని తటాకమందు గాని మాఘమాసంలో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలము ఇచ్చుడయ్యేగాక సమస్త పాపములు విడిపోవును. 2వ రోజు స్నానము చేసిన విష్ణులోకమునకు పోవును. 3వ నాటి స్నానం వలన విష్ణు సందర్శనము కలుగును. మాఘమాసమునందు ప్రయాగ క్షేత్రమునందు కల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మ అనునది ఉండదు. దేవి, మాఘమాస స్నానఫలం ఇంతింతయని చెప్పజాలను. మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి ఎందుండగా ఏది అందుబాటులో ఉన్న అనగా అది నది గాని చెరువు గాని నుయ్యి గాని కాలువ కాని లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట కాని ప్రాతకాలంన స్నానమాచరించి సూర్యభగవానుకు నమస్కరించి తనకు దోచిన దాన ధర్మములు చేసి శివాలయమునకు గాని విష్ణాలయమునకు గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము ఇంతింతగాదు. ఏ మానవుడైనను తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోపాద మునుగునంత నీరున్న సలయేరు అందైనను కడకు బావి ఎందైనను స్నానమాచరించి శ్రీహరి దర్శనములు చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్నను ఆ కష్టములు మేఘముల వలె విడిపోయి విముక్తుడగును. ఎవరైనను తెలిసి గాని తెలియక గాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగా నదీ స్నానమాచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగము చేసినంత ఫలం దక్కును. అదియునుగాక మాఘమాసమంతయు ప్రాతకాలంన నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి సాయంకాల సమయమున మాఘపురాణము చదివి విష్ణు మందిరమున గాని శివాలయమున గాని దీపము వెలిగించి ప్రసాదము సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయేగాక పునర్జన్మ ఎన్నటికీ కలుగదు. ఇటుల ఒక్క పురుషులేగాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు జన్మనెత్తిన తర్వాత మరలా ఘోర పాపములు చేసి మరణాంతరమున రౌరవాది నరక బాధలు అనుభవించడం కంటే తాను బతుకునంత కాలము మాఘమాసం నందు స్నానము చేసి దాన ధర్మాది పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి పొందుట శ్రేయస్కరము కదా. ఇదే మానవుడు మోక్షం పొందుటకు మార్గము. ఓ పార్వతి, ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించునో అట్టివాడు అనుభవించు నరక బాధల గురించి వివరించదను. సావధానంగా ఆలకింపుము. తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమునందు ప్రాతకాలంన నదీ స్నానము గాని జపము గాని విష్ణు పూజ గాని యథాశక్తి దానాది పుణ్యకర్మలు గాని చేయడో అట్టివాడు మరణాంతరమున సమస్త నరక బాధలను అనుభవించుచు కుంభీనసమును నరకమున పడద్రోయబడును, అగ్నిలో కాల్చబడును, రంపముల చేత ఖడ్గముల చేత నరకబడును, సలసల కాగు తైలములో పడివేయబడును.
భయంకరములకు యమకింకరములచే పీడించబడును. ఏ స్త్రీ వేకుజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానము చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములను నమస్కరించి అత్తమామల సేవలు చేయును. అట్టి ఉత్తమ స్త్రీ ఐదవతనముతో వర్ధిల్లి యుహమందు పరమందును శౌర్య సౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసం నందు ఏ స్త్రీ అటుల చేయదో అట్టి స్త్రీ ముఖము చూచినంతనే సకల దోషములు కలుగుటయేగాక ఆమె పంది కుక్క జన్మలెత్తి హీన స్థితి నొందును. మాఘ స్నానమునకు వయ పరిమితి లేదు. బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను జవని అయినను ఏ ఆశ్రమ వారైనను ఏ కులము వారైనను కూడా మాఘస్నానం ఆచరించవచ్చును. ఈ మాసమంతయు కడునిష్టతో ఉన్న కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగును. ఇది అందరికీ శ్రేయోదాయకమైనది. పార్వతి దుష్ట సవాహసము చేసేవారు, బ్రహ్మహత్యాది మహాపాపములను చేసిన వారు, సువర్ణమును దొంగలించిన వారు, గురు భార్యతో సుఖించిన వారు, మద్యము తాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీహంస చేయువారు మాఘమాసంలో నదీ స్నానము చేసి విష్ణువును పూజించిన ఎడల వారికి సమస్త పాపం నశించుటయేగాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభృష్టుడైనటువంటి వాడు కించిత్ మాత్రమైనను ధన ధర్మాలు చేయని వాడును, ఇతరులను వంచి వారి వద్ద ధనం అపహరించిన వాడును, అసత్యమాడి ప్రొద్దు గడుపువాడును, మిత్రద్రోహియు, హత్యలు చేయువాడును, బ్రాహ్మణులను హింసించువాడును, సదా వ్యభిచార గృహములతో తిరిగి తాలిగట్టిన ఇల్లాలిని బిడ్డలను వేధించువాడును, రాజద్రోహి, గురుద్రోహి, దైవభక్తి లేనివాడును, దైవభక్తులను ఎగతాళి చేయువాడును, గర్వము కలవాడై తానే గొప్ప అని అహంభావంతో దైవ కార్యములను ధర్మకార్యములను చెడగొట్టుచు దంపతులకు విభేదములు కల్పించి సంసారములను విడదీయువాడును, ఇండ్లను తగలబెట్టువాడును, చెడు పనులకు ప్రేరేపించువాడును. ఈ విధంగా పాపకర్మలు చేయువారు సైతము ఎట్టి ప్రాయశ్చిత్తములు జరుపకనే మాఘమాసం నందు స్నానం చేసినంత మాత్రమే పవిత్రులగుదురు. దేవి ఇంకను దీని మహత్యమును వివరించదను. తెలిసిండి పాపములు చేయువాడు, క్రూర కర్మములు ఆచరించువాడు, సిగ్గు విడిచి తిరుగువాడు, బ్రాహ్మణ దోషకుడు మొదలగు వారు మాఘమాసంలో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతకాలంలో చేయవలను. అలాగున చేసినచో సత్ఫలితము కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరి పర్యంతము స్నానములు చేసేదనని కల్పించుకున్నో అటువంటి మానవునికున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును. అతడు పరమ పదము చేరుట అర్హుడగును. శాంభవి 12 మాసములలో మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అలాగే అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతములలో మేరు పర్వతము గొప్పది. అటులనే అన్ని మాసములలో మాఘమాసము శ్రేష్టమైన దగుట చేత ఆ మాసమందు చరించడి ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలగజేయును. చలిగా ఉన్నదని స్నానము చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలములను కాలితో తన్నుకొనినట్లే అగును. వృద్ధులు జబ్బుగానున్న వారు చలిలో చన్నీళ్లలో స్నానము చేయలేరు కాన అట్టివారి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజవేసి చలిగాగనిచ్చిన తర్వాత స్నానము చేయించినడల ఆ స్నాన ఫలమును పొందురుగలు. చలి కాగిన వారు స్నానము చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి సూర్యభగవానుకి నమస్కరించి నైవేద్యము పెట్టమల్లు. మాఘమాసములో శుచైన ఓ బీద బ్రాహ్మణుడికి వస్త్రదానము చేసిన ఎడల శుభ ఫలితములు కలుగును. ఈ విధంగా ఆచరించడి వారిని చూచి ఏ మనుషుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలినను మహాపాపమును సంప్రాప్తించును. మాఘమాస ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రిని తల్లిని తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానం ఆచరించిన అటల ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితము తప్పకుండా కలుగును. ఆ విధముగానే బ్రాహ్మణునికి గాని వైశ్యునికి గాని క్షత్రియునికి గాని శూద్రునికి గాని మాఘమాస స్నానమును చేయమని చెప్పిన ఎడలవారు పుణ్యలోకమునకు పోవుటయే అడ్డంకులను ఉండవు. మాఘమాస స్నానములు చేసిన వారిని గాని చేయలేని వారికి గాని ప్రోత్సహించుల వారిని గాని చూచి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరక బాధలు కలుగుటయేగాక ఆయుక్షీణము వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు. నడుచుటకు ఓపిక లేనివారు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖము గడుక్కొని తలపై నీళ్లు జల్లుకొని సూర్య నమస్కారములు చేసి
మాఘ పురాణము చదువుట గాని వినుట గాని చేసిన ఎడల జన్మాంతమున విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. పాపము దరిద్రము నశింపవలెనన్న మాఘమాసం స్నానము కన్నా మరొక పుణ్యకార్యం ఏదీనూ లేదు. మాఘమాసము వల్ల కలుగు ఫలితము ఎటువంటిదనగా 100 అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలిచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘమాసము చేసినటువంటి స్నానము పుణ్యఫలము కలుగును. బ్రాహ్మణ హత్య పితృహత్యాది మహాపాతములు చేసిన మనుజుడు అయినను మాఘమాసమంతా ఒకడు నిష్ఠతోనున్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగడు. కనుక ఓ పార్వతి,